హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ప్లీజ్ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఎవరైనా నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు సింపుల్ మేకప్ నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. మేకప్ రాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకునేటట్టు చాలా సింపుల్ మేకప్. అండ్ ఫస్ట్ వచ్చేసేసి మనం మేకప్లో మెయిన్ మేకప్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మన మేకప్ చేసుకునే ముందు మన ఫేస్ని ఫేస్ వాష్ ఆర్ క్లెన్సింగ్ మిల్క్ దేంతోనన్నా క్లీన్ చేసుకోండి. సో ఏంటంటే అప్పుడు ఫేస్ మీద ఏమైనా ఆయిల్ కానీ అట్లా ఉంటే మనకి రిమూవ్ అవుతుంది అనమాట, ఎక్సెస్ ఆయిల్. మనకి ఏంటంటే అప్పుడు మన బేస్ అనేది బాగుంటుంది, ఆయిలీగా లేకుండా ఉంటే. ఆయిలీగా ఉంటే ఏంటంటే ప్యాచెస్గా మనకి అనిపిస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే వీలైతే స్క్రబ్బింగ్ కూడా చేసుకోండి. స్క్రబ్బింగ్ చేసుకుంటే డెడ్ సెల్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఏమైనా వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ అవి ఉన్నా కానీ అవి కూడా చాలా వరకు రిమూవ్ అవుతాయి. సో ఏంటంటే ఆ రెండు స్టెప్స్ అయితే ఫాలో అవ్వండి. ఫస్ట్ నేను ఆల్రెడీ క్లీనింగ్ చేసేసుకున్నాను ఫేస్ వాష్తో, అండ్ స్క్రబ్బింగ్ కూడా చేశాను. నెక్స్ట్ స్టెప్ వచ్చేసేసి మన ఫేస్ని హైడ్రేటింగ్ మన స్కిన్ని హైడ్రేటింగ్ చేసుకోవాలి. హైడ్రేషన్ ఇవ్వాలి మన స్కిన్కి. సో దట్ మనం ఏంటంటే మనం మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. మాయిశ్చరైజర్ అనేది మన ఇష్టం అన్నమాట, మన ఏదైనా అప్లై చేయొచ్చు. నేను జనరల్గా డైలీ బేసిస్ మీద అయితే ఈ మాయిశ్చరైజర్ అప్లై చేస్తాను. దీంట్లో ఏంటంటే సన్ స్క్రీన్ కూడా ఉంటుంది. అండ్ సన్ స్క్రీన్ వచ్చేసేసి ఇది అప్లై చేస్తాను, లోటస్ వాళ్ళది. రెండు బాగుంటాయి, డైలీ రోజు అయితే బాగుంటాయి రెండు. అండ్ నాకేంటంటే ఎప్పుడైనా మేకప్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ జెల్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటాను. నాకు ఇట్లా ఈ జెల్ టైప్ అయితే హైడ్రేషన్, స్కిన్ హైడ్రేటింగ్గా ఉంటుంది అనిపిస్తుంది. అండ్ ఆయిల్ కూడా ఎక్కువ రిలీజ్ అవ్వకుండా ఉంటుంది. సో అందుకోసం అని చెప్పి నేను ఇది అప్లై చేస్తాను అనమాట. కొంచెం లిటిల్ అమౌంట్ తీసుకొని అప్లై చేసుకోండి. అండ్ ఈ మాయిశ్చరైజర్ అప్లై చేశాక కూడా ఒక 2 to 3 minutes మన టైం ఇవ్వండి, మన స్కిన్ దాన్ని అబ్జర్వ్ చేసుకోవడానికి. వెంటనే అయితే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళకండి. అదంతా మన స్కిన్ అబ్జర్వ్ చేసుకొని హైడ్రేటింగ్గా ఉండడానికి అట్లీస్ట్ ఒక 5 minutes కాకపోయినా ఒక 2 to 3 minutes అయినా టైం ఇవ్వండి. అండ్ నెక్స్ట్ మనం మాయిశ్చరైజర్ అప్లై చేసాం కదా, చేశాక ఒక 1-2 minutes టైం ఇచ్చాము కదా అది అబ్జర్వ్ చేసుకోవడానికి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం ప్రైమర్ అప్లై చేయాలన్నమాట. ప్రైమర్ అనేది దేనికి అప్లై చేసుకోవాలంటే మనకి కొంతమందికి, అందరికీ పోర్స్ ఉంటాయి, కొంతమందికి అవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఆ పోర్స్ అనేవి, సో మనం ఆ పోర్స్ని కవర్ చేయడానికి యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి వ్రింకిల్స్ కూడా కవర్ చేయడానికి యూజ్ చేస్తాం. లైన్స్ ఉంటాయి, కొంతమందికి రింకిల్స్ ఉంటాయి, అవన్నీ మనం కవర్ చేసుకోవడానికి ప్రైమర్ని యూజ్ చేస్తాం. మనకి మేకప్ అనేది మంచిగా రావాలంటే మనం ఈ ప్రైమర్ని యూజ్ చేసుకోవాలి. ప్రైమర్ మనకి ఏంటంటే మన ఫేస్ స్మూత్గా ఉండడం, స్మూత్నెస్ ఇస్తుంది అనమాట. ఏంటంటే అన్ఈవెన్ అంటే పోర్స్ ఇవన్నీ కవర్ చేసేసి స్మూత్ బేస్ ఇస్తుంది అనమాట. సో ప్రైమర్ అయితే వీలైతే యూజ్ చేయండి, ఎక్కువేం అవసరం లేదు, లిటిల్ బిట్ కొంచెం యూజ్ చేస్తే సరిపోతుంది. అండ్ నేనైతే ఈ ప్రైమర్ యూజ్ చేస్తాను. అఫోర్డబుల్ రేంజ్లో ఉంటుంది. కాస్ట్ కూడా వచ్చేసేసి 600 లోపే ఉంటుంది. అండ్ లాక్మీ కూడా ఉంది ప్రైమర్. లాక్మీ ప్రైమర్ కూడా బాగుంటుంది. ఎవరైనా అఫోర్డబుల్గా కావాలంటే లాక్మీ కూడా ఉంది, అది కూడా బాగుంటుంది, అది యూజ్ చేయండి. ఫస్ట్ మనం ప్రైమర్ తీసుకుందాం, కొంచెం లిటిల్ అమౌంట్. ఇంకా ఈ సైజ్ సరిపోతుంది.
ప్రైమర్ ఎక్కడెక్కడ పోర్స్ అవన్నీ ఉన్నాయో చూసుకొని అప్లై చేసుకోండి. అండ్ టీ జోన్లో కూడా అప్లై చేసుకోండి. మనకి స్వెట్టింగ్ వస్తుంది కదా, ఆయిల్ ఎక్కువ రిలీజ్ అవుతుంది కదా, ఆ జోన్లో కూడా ప్రైమర్ని అప్లై చేసుకోండి. ఎక్కువ అయితే అప్లై చేసుకోకండి. ఎప్పుడైనా మేకప్ ప్రోడక్ట్స్ కొంచెమే తీసుకొని అప్లై చేసుకోండి. ఎక్కువ అప్లై చేసుకుంటే మనకి ఏంటంటే కేక్కి ఫినిష్ వస్తుంది అన్నమాట. సో కొంచెం ఎనఫ్ మనకి. ఇది కూడా కొంచెం సెట్ అవ్వడానికి టైం ఇవ్వండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఏముంది, అందరికీ మన ఫేస్ మొత్తం ఒకే కలర్ ఉండదు కదా, డార్క్ స్పాట్స్ ఉంటాయి, నెక్స్ట్ డార్క్ సర్కిల్స్ ఉంటాయి. కొంతమంది ఏంటంటే చిన్ చుట్టూ బ్లాక్నెస్ ఉంటుంది, కొంతమంది రెడ్ కలర్లో ఉంటాయి. ఇవన్నీ మనం ఫస్ట్ కరెక్ట్ చేసుకోవాలన్నమాట మనం మేకప్ వేసుకునే ముందు. సో మనం కరెక్టర్ యూజ్ చేయాలన్నమాట. అండ్ ఇందులో కన్సీలర్ కూడా ఉంటుంది. ఈ బ్రాండ్ నుంచి తీసుకున్నాను, నాకు ఇదైతే కొంచెం అఫోర్డబుల్గా అనిపించింది. ఇంకా ఇన్సైట్ కాస్మోటిక్స్ అనే బ్రాండ్ నుంచి కూడా ఉంది చిన్నది. ఎవరైనా బిగినర్స్ అయితే అది యూజ్ చేయండి, అది కూడా చాలా బాగుంది. దీనికైతే బ్రష్ అలాంటిది ఏమి ఇవ్వాలి. మీకు కనుక డార్క్ సర్కిల్స్ కానీ ఉంటే ఆరెంజ్ కలర్ది యూజ్ చేయండి. నెక్స్ట్ మనకి ఉంటాయి కదా ఆరెంజ్ కలర్ కరెక్టర్. మనకి కావాలంటే కరెక్టర్స్ కూడా సింగిల్గా ఉంటాయి. ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్, మన ప్రాబ్లమ్ని బట్టి మనం ప్యాలెట్ మొత్తం తీసుకోకపోయినా ఇట్లా ఒక్కొక్కటికి కూడా తీసుకోవచ్చు. ఇది నేను చాలా డేస్ క్రితం తీసుకున్న నైకా బ్రాండ్ నుంచి, బాగానే వర్క్ అయింది. దీంట్లో అన్నీ ఉన్నాయి కరెక్టర్స్, పర్పుల్ కలర్, గ్రీన్ కలర్, ఇది నెక్స్ట్ కాన్సీలర్ కూడా ఉంది. ఎవరైనా సింగిల్ వాటి కోసం ట్రై చేయాలనుకుంటే ఇవి కూడా తీసుకోండి, బాగున్నాయి. మనకేంటంటే డార్క్ స్పాట్స్ అవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే గ్రీన్ కలర్ కరెక్టర్ యూజ్ చేసుకోండి ఎవరికైనా స్పాట్స్ అక్కడక్కడ అన్ఈవెన్గా ఉంటే. లేదంటే ఓన్లీ డార్క్ సర్కిల్స్కి అయితే ఆరెంజ్ కరెక్టర్ యూజ్ చేయండి. ఆరెంజ్ కలర్ది నాకు డార్క్ సర్కిల్స్ ఉంటాయి ఎక్కువ కొంచెం, అందుకని అది యూజ్ చేస్తున్నా. నెక్స్ట్ ఈ కరెక్టర్ని ఏంటంటే ఇట్లా వైప్ చేయకండి, జస్ట్ ఊరికే డ్యాప్ చేయండి ఇట్లా. బ్రష్తో అయినా చేసుకోండి, లేకపోతే ఇట్లా ఫింగర్తో అయినా ఇట్లా డ్యాప్ చేసుకోండి. ఇంకా ట్యాప్ చేసుకోండి.
ఇప్పుడు మనకి ఇట్లా కనిపిస్తున్నా కానీ మేకప్ అంతా అయిపోయాక సెట్ అయిపోతుంది అనమాట డార్క్ సర్కిల్స్ని. అండ్ ఐస్ మీద కూడా నీట్గా ట్యాప్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే మన ఐస్ మీద కూడా ఇక్కడ పైన కూడా అప్లై చేసుకోండి. అండ్ డార్క్ స్పాట్స్ ఉన్న దగ్గర కూడా కవర్ చేసుకోండి. రబ్ చేయకండి దయచేసి. నేనైతే బ్రష్ కంటే దీనికి హ్యాండ్స్ ఫింగర్ టిప్సే యూజ్ చేస్తాను. నాకు బ్రష్ కంటే ఫింగర్ టిప్సే కంఫర్టబుల్గా ఉంటుంది. మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అది యూజ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఫౌండేషన్ ఏంటంటే ఇది కూడా లైట్గానే తీసుకోండి. ఎందుకంటే సింపుల్ మనం పార్టీ మేకప్స్ పార్టీకి రెడీ అవ్వడానికి కానీ వెడ్డింగ్కి కానీ లేకపోతే ఏమన్నా ఫంక్షన్స్ కానీ అట్లా రెడీ అవ్వడానికి అయితే కొంచెం ఎక్కువ అమౌంట్ తీసుకున్నా పర్లేదు. మనం సింపుల్ మేకప్ కాబట్టి కొంచెం తక్కువే తీసుకోండి. నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను. అండ్ ఇది నెక్స్ట్ వచ్చేసేసి మెబ్లిన్ యూజ్ చేస్తాను. ఇది వచ్చేసి ఎప్పుడైనా పార్టీస్కి అట్లా అయితే యూజ్ చేస్తాను. అండ్ ఇప్పుడు నేను సింపుల్ మేకప్పే కాబట్టి ఇది యూజ్ చేస్తున్నాను. అండ్ మీకు ఫౌండేషన్ అనేది ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలో తెలియకపోతే నేను మీ వీడియో చేశాను. ఆ వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి మీరు చూడండి. అండ్ ఇంకొకటి ఫౌండేషన్ అప్లై చేసుకోవడానికి నేను ఒకటి చెప్తాను మీకు. కొంచెం లిటిల్ అమౌంట్ ఎనఫ్. అండ్ ఫౌండేషన్ కూడా మనము ఇయర్స్కి నెక్కి అన్నిటికీ అప్లై చేసుకోండి. లేకపోతే ఏంటంటే మన ఫేస్ ఒక కలర్లో ఉంటుంది. అండ్ మన నెక్ ఒక కలర్లో ఉంటుంది. సో దానికి కూడా అప్లై చేసుకోండి. మీకు ఎంతవరకు కావాలంటే అంతవరకు అప్లై చేసుకోండి. జస్ట్ ఊరికే ఫస్ట్ స్ప్రెడ్ చేసుకోండి.
బ్లెండింగ్ చేసుకున్నాక ఇట్లా స్ప్రెడ్ చేసుకొని బ్రష్తో చేసుకున్నాక ఇది మేకప్ బ్లెండరు. నా దగ్గర వేరే బ్లెండర్ ఉంది, మామూలుగా యూజ్ చేసేది, అది కనిపించలేదు ఇప్పుడు. సో దీంతో చూపిస్తున్నా. ఎప్పుడైనా మనం ఇట్లా చేయకండి, డాప్ చేయండి. అండ్ ఈ స్పాంజ్ ఏంటంటే వెట్గా ఉండాలన్నమాట. వెట్గా ఉంటే ఏంటంటే మనం డాప్ చేసినప్పుడు త్వరగా అది మన స్కిన్లోకి బ్లెండ్ అయిపోతుంది అన్నమాట. ఇట్లా డాబింగ్ చేయండి. మనం వేసుకున్న మేకప్ మొత్తం మనకి ఈ ఫౌండేషన్ నీట్గా అప్లై చేసుకోవడంలోనే ఉంటుంది, లేకపోతే కేకీగా ఉంటుంది అనమాట. అండ్ ఫ్లేక్స్, మనకి ఫేస్ మొత్తం ఫ్లేక్స్ ఇట్లా మనకి వింటర్లో కానీ మన స్కిన్ డ్రై అయిపోతే వైట్ కలర్ ఫ్లేక్స్ ఎట్లా ఉంటాయో, మనం ఫౌండేషన్ సరిగ్గా అప్లై చేసుకోకపోతే మనకి ఫ్లేక్స్ కూడా అట్లాగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ స్టెప్ మాత్రం జాగ్రత్తగా చేసుకోండి. జస్ట్ ఊరికే ఇట్లా డ్యాప్ చేసుకోండి, ఇట్లా రబ్ చేయకండి. మేకప్ని ఇట్లా రబ్ చేయకుండా ఇట్లా డ్యాప్ చేసుకోండి. చూసారా, ఫినిష్ అనేది నీట్గా వచ్చింది. కన్సీలర్ యూజ్ చేస్తున్నా. డార్క్ సర్కిల్స్కి మీకు ఎక్కడ రిక్వైర్మెంట్ ఉంటే అక్కడ యూజ్ చేయండి కన్సీలర్. ఎక్కడెక్కడైనా డార్క్ స్పాట్స్ అట్లా ఉన్నా కానీ అక్కడ యూజ్ చేసుకోండి. ఇది కూడా నీట్గా డాప్ చేసుకోండి. కన్సీలర్ ఏంటంటే ఎప్పుడైనా ఒక షేడ్ మీ స్కిన్ కంటే ఒక షేడ్ ఎక్కువ తీసుకోండి, లైట్ తీసుకోకండి. ఎందుకంటే ఆల్రెడీ మనకి డార్క్ స్పాట్స్ ఉంటాయి కాబట్టి మనం కన్సీలర్ మరీ లైట్గా తీసుకుంటే అవి అంతగా కవర్ అవ్వరు. ఒక షేడ్ డార్క్గా తీసుకోండి, సో నీట్గా కవర్ అయిపోతాయి. సో మీరు చూడొచ్చు డార్క్ సర్కిల్స్ అన్నీ నీట్గా కవర్ అయిపోయాయి. కన్సీలర్ని కూడా నీట్గా బ్లెండ్ చేసుకున్నాం మనము. నెక్స్ట్ ఏంటంటే కొంచెం ఫౌండేషన్ ఇవన్నీ అప్లై చేశాక బ్లష్ కూడా అప్లై చేయండి.
బ్లష్ ఏంటంటే డే టైంలో కూడా అప్లై చేసుకోవచ్చు. నేను ఇది సింపుల్ మేకప్ అన్నాను కాబట్టి ఓన్లీ బ్లష్ చెప్తున్నా. పార్టీ మేకప్స్కి వాటికైతే మనం హైలైటర్ కాంట్యూర్ అది కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ హైలైటర్ వచ్చేసేసి ఏంటంటే ఇక్కడ అప్లై చేసుకుంటాం. అండ్ ఇంకెక్కడైనా మనం హైలైట్ చేయాలనుకుంటే కూడా ఈ జోన్లో అప్లై చేసుకుంటాం. అదే బ్లష్ అయితే ఇక్కడ అప్లై చేసుకుంటాం. కాంట్యూర్ అయితే ఈ ఏరియా నెక్స్ట్ ఇది ఇది ఉంటుంది కదా చీక్ బోన్కి, అండ్ ఇక్కడ జా లైన్ ఉంటుంది కదా జా లైన్కి, వీటికి అప్లై చేసుకోవాలన్నమాట. కరెక్ట్గా మనం తెలుసుకొని అప్లై చేసుకోవాలి. అండ్ నేను ఈ లుక్లో వచ్చేసి ఓన్లీ బ్లష్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. ఎవరైనా కానీ హైలైటర్ కానీ కాంటూర్ కానీ అప్లై చేద్దాం అనుకుంటే గుర్తుపెట్టుకోండి. హైలైటర్ ఏంటి, మన ఇక్కడ టీ జోన్ ఉంటుంది కదా, ఇక్కడ టీ జోన్ మిడిల్లో ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ ఏరియాలో హైలైటర్ అప్లై చేసుకోవచ్చు. అండ్ కొంతమంది ఇక్కడ కూడా అప్లై చేసుకుంటారు. బ్లష్ వచ్చేసేసి ఇక్కడ చీక్స్ మీద, అండ్ కాంట్యూర్ వచ్చేసేసి ఇక్కడ అండ్ ఇక్కడ చీక్ ఇక్కడ బోన్ మీద, బోన్ ఉంటుంది కదా మనకి ఇక్కడ బోన్, ఆ బోన్ మీద అండ్ జా లైన్ మీద అప్లై చేసుకోవచ్చు. సో ఈ లుక్కి ఏంటంటే నేను పీచ్ కలర్ ఇద్దాం అనుకుంటున్నాను బ్లష్ లైట్గా. నాకు ఈ లుక్కి ఇది ఎనఫ్ అనిపించింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే సెట్టింగ్ పౌడర్ యూజ్ చేయండి. నేనేంటంటే ఎక్కువ ఇది యూజ్ చేస్తాను. ఇది బాగుంటుంది. జస్ట్ దాన్ని కూడా ఇట్లా డాప్ చేసుకోండి, ఇలా చేయకండి, జస్ట్ ఊరికే డాప్ చేసుకోండి. ఇట్లా ఎక్కువ ఏం పట్టదు, జస్ట్ లైట్గా కొద్దిగా సరిపోతుంది. కొంచెం అయితే ఎనఫ్. మనం పౌడర్ ఎందుకు యూజ్ చేస్తామంటే సెట్టింగ్ పౌడర్ మనం వేసుకున్న ఇది మేకప్ బేస్ అనేది ఎక్కువసేపు ఉండడానికి, నెక్స్ట్ ఏంటంటే ఆయిలీగా అవ్వకుండా ఉండడం కోసం యూజ్ చేస్తాం అన్నమాట. ట్యాప్ చేసుకోండి దాన్ని. నేను ఇక్కడ కింద బ్రష్తో చేద్దాం అనుకుంటున్నా. నాకు ఎందుకో అక్కడ బ్రష్ కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం మెయిన్ వచ్చేసేసి ఐ మేకప్. ఐ లుక్ కూడా మన ఐ లుక్ అనేది మన ఫేస్ లుక్ని అంతా మార్చేస్తుంది. నేనైతే ఈరోజు సింపుల్గా చేద్దాం అనుకుంటున్నాను. ఇదండి, నేను అంత ప్రోనేం కాదు ఐ మేకప్లో, నేను జస్ట్ బేసిక్ యూజ్ చేస్తాను ఎప్పుడు. సో ఏంటంటే ఇది మాత్రం కొంచెం అఫోర్డబుల్ రేంజ్లోనే తీసుకున్నాను. ఇంతకుముందు ఒక ప్యాలెట్ లా కలర్స్ ప్యాలెట్ యూజ్ చేసేదాన్ని, అది అయిపోయింది. సో ఇది ఇందులో తీసుకున్నాను. నేను ఎక్కువ పింక్ షేడే వేసుకుంటూ ఉంటాను. సో అందుకని నాకు అంత ఎక్కువ బడ్జెట్లో వెళ్ళాలనిపించలేదు. అండ్ ఈరోజు మనం 2 కలర్స్ యూజ్ చేద్దాం. ఈ కలర్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ 2 కలర్స్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు నేను.
పీచ్ కలర్ కదా, అంత ఎక్కువ కనిపించలేదు. ఇది అయిపోతుంది. సింపుల్ మేకప్ కదా, అందుకని లైట్గా పీచ్ షేడ్స్ ఇచ్చారు. ఐబ్రోకి ఇది యూస్ చేస్తున్నా, దానికి కూడా ఇది ఇచ్చారు. చూసారా, మనం ఐబ్రో అప్లై చేయగానే మన లుక్ అయితే ఎట్లా మారిపోయిందో. జస్ట్ ఫిల్ చేసుకోండి గ్యాప్స్ని, సరిపోతుంది. చూసారా, ఐబ్రో ఫిల్లింగ్ చేసుకోగానే ఫేస్ మొత్తం ఎలా మారిపోయిందో. లైనర్ అప్లై చేద్దాం. సింపుల్ లుక్ కాబట్టి లైనర్ అనేది నేను సన్నగా డ్రా చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఇక్కడ ఇటు నుంచి డ్రా చేసుకోండి లైనర్. ఇదిగోండి, సింపుల్గా డ్రా చేశాను, వింగ్ ఏం పెట్టలేదు, జస్ట్ నార్మల్ లైన్ డ్రా చేశాను. ఇటువైపు కూడా లైనర్ వేసేసుకున్నాను. నెక్స్ట్ మస్కారా. మస్కారా యూస్ చేయడం వల్ల ఏంటంటే ఐలిడ్స్ ఉన్నాయి కదా, అవి ఓపెన్ అవుతాయి, మీరు చూడొచ్చు. యూస్ చేద్దాం. అవును,
నాకు ఇట్లా అయితేనే ఇష్టం అనమాట కాజల్. కొంతమంది ఏంటంటే స్మచ్ చేస్తారు, అలా కూడా చేసుకోవచ్చు. నాకు అంత స్మచ్ చేయడం ఇష్టం ఉండదు. లైనర్ అనేది, కాజల్ అనేది నాకు సన్నగా ఉంటేనే నచ్చుతుంది. సో నేను ఈ వింగ్ ఐలైనర్ అండ్ ఇది కింద స్మచ్ చేయట్లేదు. అండ్ ఇంకొకటి ఇది వచ్చేసి సింపుల్ మేకప్ కాబట్టి బిగినర్స్ కోసం నేను అవి రెండు చూపించట్లేదు. ఇంకెప్పుడైనా వేరే మేకప్ లుక్కి ఆ రెండు మీకు చూపిస్తాను. అండ్ ఇంతటితో ఐ మేకప్ అయితే అయిపోయింది. చేద్దాము. నేను మెబ్లిన్ యూజ్ చేస్తున్నాను క్రేయాన్. అండ్ వచ్చేసేసి ఇది నార్మల్ ఏదో బ్రాండ్. ఫస్ట్ లిప్ లైనర్, లిప్ బామ్ ఆల్రెడీ లిప్ బామ్ అప్లై చేసేసాను. ఫస్ట్ లిప్ బామ్ అప్లై చేయండి స్కిన్ మాయిశ్చరైజింగ్గా ఉండడం, లిప్స్ మాయిశ్చరైజింగ్గా ఉండడం కోసం. నేను ఆల్రెడీ మెబ్లినే యూజ్ చేశాను. లైనర్ అప్లై చేసేసాను. లిప్ లైన్ అప్లై చేద్దాం. నేను దీనికి ఒక చిన్న రెడ్ కలర్. అండ్ లాస్ట్ స్టెప్ వచ్చేసి స్ప్రే చేద్దాం, సెట్టింగ్ స్ప్రే చేద్దాం. చేసి అయిపోయాక అప్పుడు ఫైనల్ లుక్ చూపిస్తాను మీకు. కొంచెం చేశాను ఫేస్ మొత్తం. కొంచెం ఒక 2 minutes అట్లా డ్రై అవ్వనివ్వండి. డ్రై అయ్యాక ఫస్ట్ మై ఫైనల్ అవుట్పుట్ అండి, చూసేయండి ఎలా ఉందో. ఈజీగా మనం సింపుల్గా ఇంట్లోనే ఎలా మేకప్ చేసుకోవచ్చు. సింపుల్గా పార్టీస్కి వెళ్ళడానికైతే మనకి ఈ మేకప్ సరిపోతుంది. మంచిగా ఈ లుక్ ఇంకా శారీ కట్టుకుంటే ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట. ఓకే గాయ్స్, మీకు కనుక ఈ లుక్ నేను నచ్చినట్టయితే అండ్ నేను మీకు చెప్పింది మీకు యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ లైక్ మై వీడియో. అండ్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి లుక్స్ ఇంకా క్రియేట్ చేస్తాను. ఓకే గాయ్స్, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.